హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్కే ఫిక్సర్. ఈరోజు మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 9 ఆర్సీబీ ఉమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్ మ్యాచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ అనాలిసిస్ మరియు ప్రిడిక్షన్ ఇస్తాం గైస్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. ఈరోజు పిచ్ చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంది. ఇది చాలా చిన్న గ్రౌండ్ గైస్. సో ఈరోజు కూడా హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బెంగళూరు ఉమెన్ ఇంకా ముంబై ఉమెన్ పిచ్ రిపోర్ట్ చూస్తే మనం వెడ్నెస్డే థర్స్డే మ్యాచెస్లో హై స్కోరింగ్ మ్యాచ్ చూసాం. నిన్న కొద్దిగా లో స్కోరింగ్ మ్యాచ్. ఈరోజు కూడా మొన్న జరిగిన పిచ్లోనే జరుగుద్ది కాబట్టి ఈరోజు కూడా హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అలాగే ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్లో చూస్తే బోత్ టీమ్స్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి. బోత్ టీమ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు హై స్కోరింగ్ చేయడం వల్ల ఆర్సీబీ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్లో మెయిన్ వాళ్ళ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఓడిపోయారు వాళ్ళు. లేదంటే బోత్ టీమ్స్కి 50-50 ఛాన్స్ ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే లాస్ట్ మ్యాచ్లో బోత్ టీమ్స్ ఓడిపోయాయి. లాస్ట్ 5లో ఆర్సీబీ 3 విన్ అవుతే ముంబై 4 విన్ అయింది. హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూస్తే కనుక హెడ్ టు హెడ్ మ్యాచెస్లో 2 మ్యాచెస్ జరిగితే 2 మ్యాచెస్ కూడా ముంబై ఇండియన్స్ ఉమెనే విన్ అయింది గైస్. మా విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఈరోజు మ్యాచ్కి ముంబై ఇండియన్స్ ఉమెనే విన్ అవుద్ది. మీకు కనుక ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇంకా ఏమన్నా ఫుట్బాల్ టెన్నిస్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.